ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఎల్ఎన్టీ డేస్ ఈ సిరీస్లో మనం సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కదండి. ప్రతిరోజు కూడా ఈ రోజు కూడా దేవుని లేఖనాల్లో నుండి మనం ఒక మాట చూసుకుందాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిననెను. హల్లెలూయా. దేవుని బిడ్లారా, ఇక్కడ మార్కు శుభవార్త 10:45లో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకేం చేశాడు అని ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని మనం జవాబు ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఈ లోకంలో మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు, మన అన్నదమ్ములు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అని చెప్పేవారు ఎవ్వరూ కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ యేసయ్య మాత్రము ఈ లోకానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికైనా వచ్చాడు. చాలామంది గొప్ప గొప్పవారు, దేవుళ్ళు దేవతలు అని చెప్పుకునేవారు మనుషుల చేత పరిచర్య చేయించుకుంటూ ఉంటారు. కానీ మన యేసయ్య మాత్రం పరిచారం చేయించుకోవటానికి ఆయన రాలేదు, కానీ ఆయన మనకు పరిచర్య చేయట కొరకు వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.